వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. పేదలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరమని టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. మంత్రి ఆదేశాలతో అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం క్యాంప్ కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు సుమారు 50 లక్షల రూపాయల చెక్కులను టీడీపీ నేతలతో కలిసి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాయచోటి నియోజకవర్గంలో సుమారు 800 మంది లబ్ధిదారులకు కోట్లాది రూపాయలు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశామన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మన సీఎం గారి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ 50 మందికి ఇవ్వడం జరిగింది. సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది మొదటిసారి కాకుండా సుమారు గడిచిన 14 నెలల నుంచి సుమారు 800 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము. దాంట్లో భాగంగా ఈరోజు రాయచోటి పట్టణంలో మరియు 6 మండలాల్లో కలిపి సుమారు 50 మంది లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రాయచోటి పట్టణ తరఫున మరియు పరిసర గ్రామాల తరఫున అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైనా సరే రాయచోటి పట్టణంలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ యొక్క వైద్య ఖర్చులకు ఎల్లప్పుడూ మన మండిపల్లి రామప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏదైనా జబ్బుకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ఇవ్వడానికి మన ప్రభుత్వం ముందుంటుంది. ప్రతి ఒక్కరూ ఇది ఉపయోగించుకొని మంచి మార్గంలో ఈ వచ్చిన అమౌంట్ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయచోటి ప్రజలకు మీడియా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాయచోటి పరిసర ప్రాంతాల్లో కానీ యావత్తు రాష్ట్రం మొత్తం మీద భారీ వర్షాలు కురవడంతో కొన్ని ఏరియాల్లో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో 27, 28, 29లో వర్షపాతం ఎక్కువ ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ తరఫున నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కానీ మన పరిసర ప్రాంత కడప జిల్లాలో కానీ ముందే హెచ్చరికలు జారీ చేసింది. తగినంగా గవర్నమెంట్ ఎంత సహాయం చేసినా ఎంతగా హెచ్చరికలు జారీ చేసినా మనం కూడా మన యొక్క సెల్ఫ్గా మనం ముందు జాగ్రత్తలు తీసుకొని వాన ఎక్కువ ప్రాంతాల్లో మన యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని మనం నష్టం లేకుండా అరికట్టచ్చు. దానికి ప్రజలందరూ సన్నద్ధంగా ఉండి ఈ యొక్క తుఫాను ఎదుర్కోవాలని. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత రాష్ట్రానికి జస్టిస్ రాయ్ బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి చదివి వినిపించారు. 2019 జూన్లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2023 నవంబర్లో గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఆయన్ను తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. Namaste, my lords. With the permission of my lord, the Honorable the Chief Justice, I declare that all the honorable judges have assembled. With the permission of my lord, the Honorable the Chief Justice, I read out the notification of transfer of Honorable Sri Justice Chikati Manvendranath Rai, Judge, Gujarat High Court, to be a judge of the Andhra Pradesh High Court. In exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Sri Justice Chikati Manvendranath Rai, Judge, Gujarat High Court, to be a judge of Andhra Pradesh High Court and to direct him to assume charge of his office in the Andhra Pradesh High Court. His Excellency, the Honorable Governor of Andhra Pradesh, as per GORT number 399, Law, LA and J, SCF, Department dated 23/10/2025, delegated the powers to Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath to Honorable Sri Justice Chikati Manvendranath Rai. With the permission of my lord, the Honorable the Chief Justice, I now read out the government order. Under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice, High Court of Andhra Pradesh, as the person before whom Honorable Sri Justice Chikati Manvendranath Rai,
who has been transferred as Judge of Andhra Pradesh High Court shall make and subscribe an oath or affirmation according to the form set out for the purpose in the third schedule to the Constitution of India before he enters upon his office. May I now request my Lordship, Honorable Sri Justice, to administer the oath. Having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of the God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ప్రభాస్ సోదరి సాయి ప్రదీప్తి, జబర్దస్త్ కమెడియన్ రాకేష్ వేరువేరుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ క్రీడల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎంఐఎంతో చేతులు కలిపి ప్రజలను మోసం చేస్తుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్తో అంటకాగిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్గా మారి రాజకీయాలు చేస్తుందన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బీజేపీ ఎంఐఎం మధ్యపోరుగా చూపిస్తున్నారని, మత రాజకీయాలు చేయడం ఎంఐఎం పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దింపి నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఇలాంటి సందర్భాల్లో తెలంగాణకు బీజేపీ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా కూడా 7 రాష్ట్రాల్లో 8 ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మోదీ గారి నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి స్పష్టంగా నిరూపితమవుతా ఉన్నది. బీహార్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా గంటపథంగా మళ్ళీ మోదీ గారి యొక్క నాయకత్వంలో, నితీష్ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం, స్పష్టమైనటువంటి భారీ మెజార్టీతో ఈ పార్టీకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి రుచి చూసిన తర్వాత ఎన్ని రకాల వారు ప్రజలను విడదీసేటువంటి కుట్రలు పన్నిన రాహుల్ గాంధీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీ 2 పార్టీ దాదాపు 8 పార్టీలతో కూడుకున్నటువంటి మహాగఠబంధన్ లేదా ఇవాళ 5 పార్టీలతో ఇవాళ ఎన్డీఏ కూటమి ఏదైతే పోటీ చేస్తుందో ప్రజలు కేవలం బీమారు రాష్ట్రంగా ఉన్నటువంటి బీహారు అభివృద్ధి దూసుకుపోవడం, గతంలో ఏదైతే జంగల్ రాజుగా అభివర్ణించబడ్డటువంటి బీహారు ఇప్పుడు అక్కడ కేవలం అభివృద్ధి మాత్రమే, పేదల సంక్షేమము, ఇది ఎన్నికల్లో మళ్ళీ తీర్పునివ్వబోతుంది. అంటే మోదీ గారు 2014 నుంచి దేశవ్యాప్తంగా ఒక అభివృద్ధి ఎజెండాతోనే రాహుల్ గాంధీ మోదీ గారికి పూర్తిగా దేశమంతా కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా అండగా నిలుస్తూ ఉంటే, వెన్నుదన్నుగా ఉండి గెలిపిస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఎజెండా ఒక హిడెన్ ఎజెండా, కులాల పేరు మీద విడదీయడము, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడము, ఈ రకంగా అధికారం కోసం ఈ దేశం ఏమైనా పర్వాలేదు కానీ మాకు మాత్రం అధికారం కావాలి ఎజెండాతో అయితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ విదేశీ కుట్రదారులతో
ఇవాళ చేతులు కలిపి ఈ దేశాన్ని ఆర్థికంగా లేదా ఈ దేశాన్ని కులాల పరంగా మతం పేరు మీద విభజించి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతాం. ఇది కేవలం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదు, లేదా ఈ రెండు పార్టీలు ఏదైతే ఉన్నాయో మధ్య కొమ్ము కాసే పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదు. ఇది హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్న ఎన్నిక. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఈ విధమైనటువంటి వాళ్ళు డబ్బు విపరీతంగా గుమ్మరించవచ్చు. ఇద్దరు పోటీ పడుతున్నారు, డబ్బు గుమ్మరిస్తారు, మభ్య పెడతారు, కులాల మీద విడదీసే ప్రయత్నం చేస్తారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ప్రజలు మాత్రం వాస్తవంగా వాళ్ళు మన వైపు ఉన్నారు, కానీ మనది బాధ్యత కార్యకర్తలుగా సంస్థాగతంగా మనకు అనుకూలంగా ఆ ఓటర్ను మార్పించి ఆ రకంగా ఓటింగ్ సరళి పెంచుకొని ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో ఓటింగ్ శాతం ఎప్పుడు కూడా తక్కువగానే కనబడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫానుపై ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. నేడు రేపు ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు. శవ రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. కర్నూలు బస్సు దుర్ఘటనపై దుష్ప్రచారం చేస్తుందని ధ్వజం. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.